అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజే సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అయితే ఊహించని దానికంటే ఎక్కువ స్థాయిలో లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వాళ్ళని కంట్రోల్ చేయడానికి భద్రతా సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పవిత్ర అయోధ్య నగరి జనసంద్రంగా మారింది. ఒక్కరోజే దాదాపు 6 లక్షల మంది బాలరాముడిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరాముడు కొలువుదీరాడు. మంగళవారం నుంచి శ్రీరాముడి దర్శనానికి సాధారణ భక్తులను కూడా అనుమతిస్తారు. భవ్యమైన రామ మందిరంలో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన శ్రీరాముడిని చూసేందుకు భక్తులు రామాలయానికి పోటెత్తారు. భక్తులు తెల్లవారుజామున 3 గంటలకే మందిరం వద్దకు చేరుకోగా ఉదయం 7 గంటల నుంచి ఆలయంలోకి అనుమతించారు. మొదటి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు నిరంతరం రాములోరి దర్శన భాగ్యం కల్పించేందుకు స్థానిక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని అధికారులు తెలిపారు. బాలరాముడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రద్దీని అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. యూపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్, యూపీ లా అండ్ ఆర్డర్ డీజీ ప్రశాంత్ కుమార్ రామాలయం రద్దీని స్వయంగా కంట్రోల్ చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా భక్తుల రద్దీపై హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అయోధ్య రాముడికి బాలక్ రామ్ అని నామకరణం చేశారు. మంగళవారం ఉదయం తొక్కిసలాట జరగడంతో అలాంటి ఘటనలు రిపీట్ కాకుండా క్యూ పద్ధతిలో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. బాలరాముడి దర్శనాలు ప్రారంభమైన రోజే బాలరాముడిని దర్శించుకోవాలనే ఆశతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరికీ అయోధ్య రాముడి దర్శనం అవుతుందని భక్తులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తొక్కిసలాటలో గాయపడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలించారు. భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి భారీగా బలగాలను మోహరించారు. యూపీ ఏటీఎస్ తో పాటు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దింపారు. 8,000 బలగాలు సెక్యూరిటీ విధుల్లో ఉన్నాయి.